హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫ్యామిలీ రెసిపీస్. ఇవాళ మనం ట్రై చేయబోతున్నాం చింత చిగురు మటన్ అండి. మటన్ తో మీరు చాలా రెసిపీస్ చేస్తుంటారు, చింత చిగురుతో కూడా చేస్తుంటారు. ఈ రెండింటి కాంబినేషన్ మాత్రం అద్దరిపోద్ది. మీరు కూడా అంటారు వాట్ ఏ రెసిపీ అని. చలో చూస్తూ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కుక్కర్ తీసుకుంటానండి. కుక్కర్ లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని దీంట్లో 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకుని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న 300 గ్రాముల మటన్ వేసి ఇవి కూడా కొంచెం ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. కుక్కర్ లో వేసుకోవడం ఎందుకంటే ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి మటన్. ఇప్పుడు దీంట్లో 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే వీడియోస్ మిస్ అయిందండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కుక్కర్ కి మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. మటన్ ఉడికిందా లేదా అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. బాగా ఉడికిపోయింది అనుకోండి, మెత్తగా అయిపోతే బాగోదు. కాబట్టి మనం చూడండి ఇంకొంచెం ఉడకాలి. నేను ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఆ మటన్ మనకు 70% కుక్ అయిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి మళ్ళీ ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ ని మనం విజిల్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా బాగా ఉడికిన తర్వాత మూత తీసేసి మనం చింత చిగురు మటన్ బాగా కలిసేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని మళ్ళీ ఒక విజిల్ వేసుకుంటే చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. చింత చిగురు మనకు ఆన్ మటన్ 2 ఉడికిపోయేంత వరకు అలా ఉడికించుకున్న తర్వాత మళ్ళీ 2 పచ్చిమిర్చి వేసుకుని కొత్తిమీర వేసుకుంటే వేడి వేడి చింత చిగురు మటన్ రెడీ అండి. మీరు చపాతీల్లోకి గానీ, రోటీల్లోకి గానీ, రైస్ లో గానీ సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక నిమిషం పాటు స్మెల్ బయటికి పోకుండా ఉడికించుకుంటే చూడండి ఇలా మూత వేసి గరం మసాలా వేసిన తర్వాత మూత వేయాలండి, లేకపోతే ఆ స్మెల్ అనేది బయటికి పోతుంది. చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా, చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా. అంత క్రేజీ రెసిపీ అండి, ట్రై చేయండి. మీరు అద్దుస్తానంత టేస్టీ రెసిపీ. వీడియోస్ ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి ఇలా వేడి వేడి అన్నంలో చింత చిగురు మటన్ కలుపుకొని తింటుంటే సూపర్ గా ఉంటుంది. మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే మా ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వీడియోస్ ని కూడా చూసి మా లాంటి చిన్న యూట్యూబర్లను కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.